దేశంలో యువత తలుచుకుంటే ఏదైనా చెయ్యొచ్చు. गैस के गोले भी दागे गए, मतलब ऐसे ट्रीट कर रहे थे जैसे हम लोग कोई आतंकवादी हो। पुलिस ने लाठीचार्ज स्टार्ट कर दिया, फिर उन्होंने किसी को नहीं देखा कि ये लाठी से लगाया, मुझे डंडों से मारा गया था जब लाठीचार्ज हुआ था यहाँ पे भी. కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజుకి 25 డేస్ అవుతుంది హంగర్ స్ట్రైక్ స్టార్ట్ అయ్యి. ఇప్పుడు ఈ రోజు ఏమంటున్నారంటే బీజేపీ నుండి వీళ్ళకి కాల్ వచ్చిందన్నమాట, మీరు రండి మాతో చర్చలు జరపండి అని చెప్పి. వీళ్ళు ఏం చెప్పిందంటే, మేము లాస్ట్ టైం 20కి వచ్చి నడ్డాని కలిసినప్పుడు మీరు మమ్మల్ని 3 గంటలు వెయిట్ చేపించిండ్రు, మా ఫోన్లు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, మేము చాలా టైం కిల్ అయింది, మేము ఇక్కడ ప్రొటెస్ట్ పెట్టుకొని మీ దగ్గరకు వస్తే మీరు ఇట్లా చేసిండ్రు అని చెప్పి బీజేపీ వాళ్ళని వీళ్ళు ఇచ్చిన రిప్లై ఇది. అయితే వాళ్ళు ఏం చెప్పిండ్రు అంటే ఇంకా రిప్లై ఏం రాలేదు బీజేపీ నుండి, వీళ్ళు వెయిట్ చేస్తున్నారు దానికోసం. ఈ రోజు ఏదైనా ఆ చర్చలలో తేలే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు నమ్ముతున్నారు. సోనం వాంగ్చుక్ 25 డేస్ అవుతుంది హంగర్ స్ట్రైక్ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అయినా ఇప్పటికి బీజేపీ ఇంకా ఈ గంటనో 2 గంటలలో స్పందించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ రోజు కూడా ఆ రోజు 20,000 మంది ఉంటే సేమ్ ఈ రోజు కూడా అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. మీరు నా వెనకాల చూడొచ్చు, ఎండలో కూర్చున్నారు, ఎండలో కూర్చొని ఊపుకుంటూ కూర్చున్నారు. ఇంకా పైనకెళ్ళి ఒక టెంట్ లాగా వాళ్ళే ఏర్పాటు చేసుకొని కూర్చుంటున్నారు. ఈ దేశంలో యువత తలుచుకుంటే ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పినట్టు ఆన్సర్ చెప్పినట్టు వాళ్ళు చాలా సార్లు చెప్తున్నారు. ఈవెన్ వాళ్ళ చేతలలో కూడా అర్థమైతుంది. మనం చూడొచ్చు, అందరూ ప్లేకార్డులు పట్టుకొని స్లోగన్స్ ఇచ్చుకుంటూ మొత్తం ఆ ప్రొటెస్ట్ అంతా ఇట్లా బతికిస్తున్నారు అన్నమాట. అంటే ఎప్పటికప్పుడు అది పుంజుకుంటూనే ఉంటుంది. 20,000 మంది 30,000 మంది ఇట్లా పుంజుకుంటూనే ఉంది. మనం చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు వెనకాల. ఇంకో ముఖ్యమైన విషయం ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఈ రోజు చర్చలు జరపకపోతే పెద్ద ఎత్తున మనం ముందుకోదామని చెప్పి ఇక్కడ ఉన్న స్పోక్స్ పర్సన్స్ చెప్తున్నారు. అయితే మనతో ఇప్పుడు మనము స్టేజ్ మీద ఉన్నాము. ఇది ఇక్కడ మీరు ఇటువైపు చూస్తే స్టేజ్ అది. సోనం వాంగ్చుక్ ఇక్కడే నిరాహార దీక్ష చేసిండ్రు. హంగర్ స్ట్రైక్ చేసినప్పుడు 20 రోజు ఏదైతే లాఠీ చార్జ్లు జరిగినాయో ఆ రోజు మొత్తం టెంట్ అంతా ఇరగొట్టేసిండ్రు. అయినా వీళ్ళు మళ్ళీ ఏం చేసిండ్రు అంటే మళ్ళీ బయటికి వచ్చి ఆ టెంట్ కట్టుకున్నారు. ఇక్కడ మీరు స్టేజ్ ముందు చూడొచ్చు, స్టేజ్ ముందు ఇక్కడ ఎవరైతే లాఠీలతో తండ్రులు తిన్నారో వాళ్ళందరూ ఈ వచ్చి కూర్చున్నారు అన్నమాట. కొంతమందికి నెత్తి వలిగిపోయింది, కొంతమందికి చేతులు ఇరిగిపోయినాయి, కొంతమందికి కాళ్ళు ఇరిగిపోయినాయి. ఇట్లా అన్ని బ్రోకెన్ కాళ్ళతోటి బ్రోకెన్ చేతులతోటి ఈడొచ్చి కూర్చున్నారు. వీళ్ళకి ఫుడ్ అదంతా వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఎంత పెద్ద యువ సంఘం ఉంది ఈడ. అందరి చేతులలో ఊపుకోవడానికి ఇట్లాంటిది ఒకటి పట్టుకొని ఊపుకుంటూ కూర్చున్నారు. ఇది ఈ రోజు సిజేపీ అప్డేట్స్. ఇంకా ముందు ఏం జరుగుతుందో చూడాలి. ఈ సిజేపీలో ఫుడ్ పెట్టుకుంటా ఒక అన్న ఫుల్ వైరల్ అయిండు. ఇప్పుడు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము ఒకసారి. आप किधर से है भाई? हम यूपी से। आप फूड डिस्ट्रीब्यूट कर रहे हैं कितने दिन से? जब से प्रदर्शन शुरू हुआ फर्स्ट डे से हम यहीं पर। किधर से ला रहे फूड? किधर से ला रहे फूड? सब मिलजुल के कर रहे हैं। कोई कुछ पैकेट नमकीन ले आता है, कोई स्विगी से भेज रहा है, कोई जोमेटो से दूर बैठ के, कोई ब्लिंकिट से। सब मिलजुल कर रहा है। हमारी कोई हैसियत नहीं किसी को एक घूंट पानी पिला सके, एक दाने खिला। सब ऊपर वाले के आशीर्वाद और उसकी कृपा से हो रहा है। सब मिलजुल के कर रहे हैं। इससे गवर्नमेंट को क्या बोलता है आप? बहुत छात्र छात्राओं के साथ बहुत अहित हो रहा है, उनके साथ बहुत अन्याय हो रहा है। इतने बार्बरिक तरीके से 20 जुलाई को पीटा गया छात्र छात्राओं को। इससे पूरे विश्व में भी एक गलत संदेश गया। मतलब ये सिर्फ छात्र छात्राओं के सर नहीं फूटे हैं, छात्र छात्राओं पर लाठी नहीं चली है, हमारी बहनों पर सिर्फ लाठी नहीं चली है, देश के संविधान पर लाठी चली है, देश के लोकतंत्र पर लाठी चली है। आपने लोकतंत्र को कुचलने का काम किया है, छात्रों का दमन करने का प्रयास किया, उनका शोषण किया है। वो पहले से ही दबे हुए हैं,
उन्हें और दबाया जा रहा है। आखिर हम शांतिपूर्ण तरीके से मार्च करना चाहते थे, शांतिपूर्ण तरीके से आंदोलन करना चाहते थे। आखिर आप क्या चाहते हैं, हम कौन सा रास्ता अपनाएं ताकि आपको बात समझ में आए? 20 రోజు లాఠీ చార్జ్ లో దెబ్బలు తిన్న విద్యార్థులు మనతో ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారి మాట్లాడదాము. कैसे अभी आप? 20 तारीख को लगा था। आज तो प्रोटेस्ट के लिए ही बैठे हुए हैं, क्योंकि अभी तक कोई रिजल्ट तो मिला नहीं है, तो देखते हैं क्या होता है। किधर से है आप? मेरा घर वेस्ट बंगाल में है, बट अभी पढ़ने के लिए डीयू में पढ़ रही हूँ, तो ग्रीन पार्क में रहते हैं। आप एक्सप्लेन कर सकते हैं 20 डे पे क्या हुआ? उस दिन हम लोग सारे बैरिकेड के इस पार ही बैठे हुए थे, क्योंकि हम लोग को उस पार जाने दिया नहीं था। तो सारे महिलाएं सामने बैठे हुए थे, लड़के लोग पीछे थे। फिर उन्होंने एम्बुलेंस अंदर किया, कोई जरूरत नहीं था क्योंकि किसी को कुछ हुआ नहीं था। तब एम्बुलेंस के वजह से थोड़ा बहुत धक्का धक्की हुआ। फिर जब एम्बुलेंस बाहर जा रहे थे तो पीछे से कुछ लड़के सोचे कि एम्बुलेंस के साथ बाहर चले जाएंगे। उन लोग निकलने के चक्कर में उन लोगों ने पुलिस ने लाठीचार्ज स्टार्ट कर दिया। फिर उन्होंने किसी को नहीं देखा कि कौन जाना चाहते हैं, कौन बैठा हुआ है। सबको, मेरे सामने एक 12 साल की बच्ची थी, तो वो चिल्ला रहे थे, तो उसको पीछे करने के चक्कर में पीठ में कमर में लाठी खाई मैंने। फिर उसके बाद सामने जो लड़के थे वो पीछे आने की कोशिश करे तो हमारे ऊपर गिर गए थे। इसलिए किसी तरह से हम लोग को खींच के निकाला था, क्योंकि 1 मिनट के लिए मेरा सेंस नहीं था, मुझे नहीं पता। तो उसके बाद हम लोग को वहां से निकाल के फर्स्ट एड वगैरह किया, बट अभी कमर पीठ में बहुत दर्द है, तो इसलिए ठीक से चल ही नहीं पा रही। ఇది పరిస్థితి. ఇంకా కొంతమంది ఉన్నారు, మాట్లాడి कैसे लगा आपको? पुलिस की लाठी से लगा मैम। ये 20 तारीख को क्या हुआ, आप एक्सप्लेन कर सकते? जी जरूर। हम लोग शांतिपूर्ण तरीके से 9-9:30 बजे के बाद जंतर मंतर से संसद भवन की तरफ जा रहे थे, तभी बीच में पुलिस द्वारा लाठीचार्ज किया गया और अननेसेसरी हम लोगों पर लाठियां बरसाई गई। उसमें छात्राओं को बेरहमी से पीटा गया, छात्रों को भी पीटा गया। ये काफी दुखद है। और गैस के गोले भी दागे गए। मतलब ऐसे ट्रीट कर रहे थे जैसे हम लोग कोई आतंकवादी हो। अगर इस भारत देश में शिक्षा जैसे महत्वपूर्ण मुद्दे पर हम लोग संगठित होकर आवाज उठा रहे हैं, तो क्या हम लोग कोई अन्याय कर रहे हैं? ये सरकार अगर शिक्षित लोगों को ऐसे ट्रीट करेगी तो अनपढ़ गवारों पर ये फूल बरसाते हैं। ये दोहरा चरित्र कैसे? छात्र अगर रोजगार मांगे तो लाठी बरसाओ, छात्र अगर परीक्षा की बात करें तो लाठी बरसाओ। ये मैम काफी हमारे इस लोकतांत्रिक देश की एक खूबसूरत तस्वीर नहीं थी। 20 तारीख को जो हुआ वो एक काले अध्याय के रूप में लिख गया है मैम। ये इतिहास में हमेशा इस दिन को याद करा जाएगा। आप किधर से हो? मैं भिंड जिले से हूँ, मध्य प्रदेश स्टेट से। कब आए हैं इधर? मुझे यहाँ आए हुए 10 दिन हो गए। जी मैम। कैसा लगा ये 9 डेज? कैसा लगा अभी, कैसा लगा क्या मैम? संघर्ष की लड़ाई है। अब यहाँ देखिए कितनी गर्मी में न नहा पा रहे टाइम पे, न कुछ खा पा रहे टाइम पे, न ड्रेस चेंज हो पा रही है, कुछ भी नहीं हो पा रहा है। बहुत लोगों ने बहुत सारी प्रॉब्लम्स फेस करते हुए भी फिर भी हम लोग हटने वाले नहीं है यहाँ से। सोशल मीडिया पे आपको किधर किधर लगा? पोस्ट डाल, हमारे कंधे पर लगा, घुटने में पूरा पैर सूजा है ये। जी मैम। अभिजीत आप सबके लिए अमेरिका से यहाँ आया, हम सबके लिए हर जगह जा जाकर कंधे पर चोट है, कंधे पर पूरी सूजन है, स्वेलिंग है, युवाओं को डिस्प्लेसमेंट हो गया है, घुटने में पूरा सूजन है, पूरे पैर तक ये पूरा सूजन रखा है, पूरा पैर। ये लाठी से लगा है मुझे, डंडों से मारा गया था जब लाठी चार्ज हुआ था यहाँ पे 20 तारीख को, उससे मुझे लगा ये। तुम एक्सप्लेन करते 20-20 को क्या हुआ इधर? यहाँ पे ना क्या हुआ, हम रैली निकाली थी, हमने मार्च निकाला, शांतिपूर्ण मार्च निकाला हमने यहाँ से संसद मार्ग के लिए, संसद के लिए। और वहाँ पे हमने लोग ज्यादा होने की वजह से 3 ग्रुप बनाए, जिससे एक ग्रुप संसद के गया, वो पहुंच गया, तो बाकी के 2 ग्रुपों को उन लोगों ने यही रोक लिया, इनको आगे नहीं बढ़ने दिया। यहाँ लाठीचार्ज करी और गोलाबारी करी और क्या कहते हैं वो रबड़ बंदूकें चलाई ने, रबड़ के गोले फेंके, प्लास्टिक के गोले, वो लोगों के स्किन के अंदर तक घुस गए। हम जो संसद दामाद लोग पहुंचे थे उनको पोलियो से मारा। एक 13 साल की बच्ची वहाँ पे खत्म हो गई गोली लगने की वजह से।
एक लड़की यहाँ खत्म हो गई लोगों के पैरों के नीचे आके आने से वजह से 21 बच्चों का आंकड़ा है अभी तक का, जो बच्चे खत्म हुए हैं। इस सरकार को अभी भी शर्म नहीं आ रही है। पहले 22-25 बच्चों की जान लेने के बाद भी इनको शर्म नहीं आई, अब 21 बच्चों की जान ले ली। इसमें 2 छोटे-छोटे बच्चे थे, छोटे-छोटे जुड़वा बहनें थी, वो 10 साल की उम्र भी नहीं थी कुल मिला के उनकी। उनको क्या बिगाड़ रही थी जो उन्होंने इसकी जान ले ली। सरकार को बिल्कुल शर्म नहीं है। आप किधर से हो? मैं आगरा से हूँ। क्या पढ़ते हैं आप? मैं 7th क्लास में हूँ। कौन सा स्कूल? आगरा में देखो मैं घर पे अभी खैर घर पे ही पढ़ रही हूँ। मैं प्राइवेट एग्जाम दूंगी केंद्रीय विद्यालय से। माँ और पापा इधर आए थे? मम्मी है मेरे साथ, मम्मी के साथ है। इधर ही है। मौजूद हो मैं 20 तारीख से यहीं पर हूँ। हमको 30 दिन हो गए, अभी 30 से ऊपर ही 1 महीना हो गया। कैसा खाना पूरा? हाँ खाना और ड्रेस? खाना मगर देखो यहाँ पे मार्च से पहले तो जुनेद भाई थे हमारे, वो मैनेज करते थे, मगर मार्च के बाद जो लोग हैं दूर से खाना भिजवा रहे हैं, केरला से, कर्नाटका से और बंगाल से, महाराष्ट्र से, हिमाचल से, तो बात तो स्क्विजी हर जगह से आ रही है हमारे यहाँ। बाहर अभी आज मैंने एक स्क्विजी वाले से बात करी और एक जोमेटो वाले से बात करी। उनने कहा कि हमको दिल्ली में और ज्यादा जाना ही नहीं पड़ रहा है, हम ज्यादातर क्या कहते हैं यहीं आ जाते हैं, हमें जंतर मंतर आना होता है। मैंने पूछा उनने आपको किसको देने के लिए कहा ये सामान, तो कहते हैं कि जो ले उसको दे देना, अंदर बांटना है बस, तुम बस दे के आ जाना। पैसे वो ऑनलाइन कर रहे हैं। बताओ इतना सारा सामान आ रहा है खाने की यहाँ पे। अब इस समय कल और आज से कमी नहीं है। चिप्स, आम, कुरकुरे और पानी की बोतल, जूस, नारियल पानी सब लगातार बट रहा है। ఇప్పుడు సిజెపి ప్రొటెస్ట్ లో 15 మంది ఎంపీలు వస్తుండ్రు అని తెలిసింది. ఈడికొచ్చి వీళ్ళకు సోలిడారిటీ తెలిపి వెళ్తారు. పొద్దున 12 గంటల నుంచి ఇప్పటి వరకు విద్యార్థులు జరగకుండా అట్లనే కూర్చొని ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు, స్లోగన్స్ ఇస్తూనే ఉన్నారు, పాటలు పాడుతున్నారు, డప్పు కొడుతున్నారు. ఒక ఉద్యమం ఎంత పీక్స్ కి చేరుకుందంటే ఈ ఉద్యమం ఈ రోజు బీజేపీ నాయకులు సిజెపి పర్సన్స్ ని పిలిచి, స్పోక్స్ పర్సన్స్ ని పిలిచి మనం చర్చిద్దాం రండి అని అడిగే వరకు వచ్చింది. వీళ్ళు అడిగేది ఒకటే, అకౌంటబిలిటీ కావాలి, రాజీనామా కావాలి, ఖచ్చితంగా రాజీనామా చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయ్యే వరకు మేము ఈడికెళ్ళి లేచేది లేదు. ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకు ₹1 కోటి నష్టపరిహారం కూడా ఇవ్వాలి అని అడుగుతున్నారు. ఇట్లా నీట్ పేపర్ లీకేజీలు ఇంకా జరగకుండా పర్టికులర్ గా ఉండాలి అని అడుగుతున్నారు. గవర్నమెంట్ బాధ్యత అది, నిజానికి గవర్నమెంట్ చేయాల్సిన బాధ్యత అది. నా వెనకాల మీరు చూస్తే అక్కడ చెప్పులు కనిపిస్తున్నాయి కదా, ఆ చెప్పులన్నీ మొన్న పోలీసులు చేసిన లాఠీ చార్జ్ లో పోగొట్టుకున్నాయి అన్నమాట. అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. ఎంత దారుణం అంటే విద్యార్థులను కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లని పగలగొట్టి తీసుకుపోయి డిటైన్ చేసి ఇప్పటి వరకు 150 మంది కనిపిస్తలేదంట. ఢిల్లీలో ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇంకా ఇంకా ఎంత ముందుకు పోతుందో చూడాలి. వీళ్ళైతే పర్టికులర్ గా చెప్తున్నారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మేము ఇక్కడ నుంచి లేచేది లేదు అని చెప్తున్నాం. దేశంలో ఇంత పెద్ద ఉద్యమం జరగడం చాలా రోజుల తర్వాత జరుగుతుంది. మళ్ళా చరిత్ర క్రియేట్ చేయబోతుంది అని చెప్పొచ్చు ఈ సిజెపితో. ఇంకా ముందు ముందు చూడాలి ఏం జరుగుతుందో అనేది.